జనవరి ఫస్ట్‌కి విడుదలైన 'సైక్ సిద్ధార్థ', 'వనవీర' లాంటి సినిమాలతో ఆల్రెడీ సినిమా హంగామా స్టార్ట్ అయిపోయింది 2026లో కూడా. గోయింగ్ బ్యాక్ టు ఎన్ ఇయర్ 2025లో కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమాల లిస్ట్ ఏంటి అనేది చూద్దాం. ఆబ్వియస్‌గా ఈ లిస్ట్‌లో ఫస్ట్ వచ్చే సినిమా 'గేమ్ చేంజర్'. సో 'గేమ్ చేంజర్' మీద ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయంటే కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ 'ఇండియన్ 2' రిజల్ట్ కావచ్చు, ఆ 'శంకర్' ట్రాక్ రికార్డ్ వల్ల కావచ్చు, లేదంటే సినిమా ప్రమోషనల్ కాంటెంట్ వల్ల కావచ్చు, బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. బట్ స్టిల్ ఎందుకో ఇది కాస్త బాగుంటుందేమో అనే పాజిటివిటీ అయితే ఉండింది. బట్ ఆ సినిమా వచ్చిన తర్వాత ఏం జరిగిందని స్పెసిఫిక్‌గా చెప్పక్కర్లేదు. చాలా డీప్‌గా డిసప్పాయింట్ చేసిన ఫిల్మ్ ఇది. ఎందుకంటే టెక్నికాలిటీస్ గాని, సాంగ్స్ గాని, సినిమాటోగ్రఫీ వర్క్ గాని ఎవ్రీథింగ్ వాస్ ఎ డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే అంతమంది కాస్టింగ్‌ని పెట్టుకొని, అంత భారీ బడ్జెట్ పెట్టుకొని, అన్ని సాంగ్స్ పెట్టుకొని కూడా సినిమా ఏమాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. లిస్ట్‌లో ఈ సెకండ్ సినిమా గాని డిసప్పాయింట్ విషయంలో మాత్రం నంబర్ 1 ఇది 'లైలా'. సో విశ్వక్ సేన్ కెరియర్‌లో మాత్రమే కాదు, తెలుగు సినిమా కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్స్‌లో 'లైలా' ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద చీప్ కామెడీ, అన్నెసెసరీ రొమాన్స్ గాని, లేదంటే ఆ క్లీవేజ్ షాట్స్ గాని ఇవన్నీ కూడా అంటే ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? ప్రెజెంట్ 2025లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు తీయాలా? అని ప్రతి ఒక్కళ్ళు అంటే కొన్ని సినిమాలకి కొంతమంది కనీసం ఒక 1 ఆర్ 2% అన్నా బావుందంటారేమో. యునానిమస్‌గా అసలు సినిమా బాలేదు, ట్రాష్ చేసిన సినిమా 'లైలా'. థర్డ్ ఫిల్మ్ వచ్చి 'రాబిన్ హుడ్'. సో ఈ సినిమా మీద ట్రైలర్ అనేది ఒక డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసింది. 'వెంకీ కుడుముల', 'మార్క్' ఆ పంచులు ఏవైతే ఉన్నాయో అవి అందరికి ఎక్కకపోవచ్చు. బట్ ఓకే. ఇదొక రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా అయితే కాదు. కొంచెం డిఫరెంట్‌గా ఏదో ట్రై చేస్తున్నారనే ఒక ఫీల్ అయితే ఇచ్చింది. బట్ థియేటర్‌కొచ్చిన తర్వాత ఏమాత్రం కొత్తదనం లేక, అట్ ద సేమ్ టైమ్ ఆ ఎడిట్ ప్యాటర్న్ గాని, ఆ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, ఆ స్టోరీ లైన్ అనేది అంటే ఇలాంటి సినిమాలు, ఈ ఫార్మాట్ సినిమాలు లేదంటే ఈ ఫార్ములా సినిమాలు వర్క్ అవ్వడం మానేసాయి కదా! అని చెప్పేసి డైరెక్టర్ రియలైజ్ అవ్వకపోవడం అనేదే ఈ సినిమాకి మైనస్. సో ఫోర్త్ ఫిల్మ్ ఇస్ 'జాక్'. సో 'సిద్దు జొన్నలగడ్డ' ఫిల్మ్ దట్ టూ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అనేటప్పటికి ఓకే. ఒక క్లాసు, ఒక మాస్ 2 కలిపి ఒక ప్రాపర్ మిక్స్‌లో వస్తుంది. దట్ టూ ఒక స్పై థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అరే! 'అఖిల్ ఏజెంట్' సినిమా ఇలా తీసుంటే బావుండు గదా! అనే కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఇచ్చింది. కట్ చేస్తే సినిమా ప్రొడక్షన్ డిజైన్ ఏదైతే ఉందో అది బిగ్ షాకర్ అనమాట. అందులో వచ్చే చార్మినార్ వీఎఫ్ఎక్స్ గాని, ఆ గ్రీన్ మ్యాట్ షాట్స్, ఆ ట్రైన్ సీక్వెన్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద పూరెస్ట్ ప్రొడక్షన్ డిజైన్స్ అని చెప్పొచ్చు. సో సినిమా స్టోరీ లైన్ అలాగే క్యారెక్టర్‌లో కూడా మనకి ఇంకా డీజెటిల్‌లు కనిపిస్తా ఉండడం. వీటన్నిటి వల్ల 'జాక్' అనే సినిమా ఒక బేసిక్ లెవెల్‌లో కూడా ఎంగేజ్ చేయలేకపోయింది. నెక్స్ట్ వన్ ఈస్ 'ఓదెల 2'. 'ఓదెల' ఫస్ట్ పార్ట్ అనేది ఆహా ఓటీటీ వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమాలో ఉండే రొమాంటిక్ సీన్స్ వల్ల కావచ్చు, లేదంటే హీరోయిన్ సెన్సువాలిటీ అండ్ గ్లామర్ సీన్స్ వల్ల కావచ్చు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ ఫిల్మ్ ఫర్ ఆహా అది. ఆ క్రేజ్‌ని బేస్ చేసుకొని 'ఓదెల 2' అనే సినిమాని తెరకెక్కించాడు సంపత్ నంది. సో బేసిక్‌గా ఈ సినిమాకి డైరెక్టర్ ఆయన కాకపోయినా షో రన్నర్ ఆయనే. సినిమాలో తమన్నా ఒక కీ రోల్ ప్లే చేయడం, దట్టు అఘోరీగా ప్లే చేయడం అనేది ఒక మెయిన్ యూఎస్‌పీ అవుతుంది అనుకున్నాం. కట్ చేస్తే ఏదైతే అండర్‌లైన్ స్టోరీ ఏదైతే ఉందో, వశిష్ఠ సిన్హా క్యారెక్టర్ త్రూ రన్ అయ్యే ఏదైతే ఒక డ్రమాటిక్ సీక్వెన్సెస్ ఉన్నాయో, హింస మరీ ఎక్కువైంది. లేదంటే ఈ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజింగ్ అవసరమా అనే కైండ్ ఆఫ్ ఒక టాక్ ఎక్కువగా వచ్చింది. గ్రాఫిక్స్ అనేవి సినిమాలో బావుంటాయి గానీ, ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా ఎంగేజ్ చేయలేకపోయింది. దట్ టూ ఏదైతే ఆ దేవుడి వాడకం అనేది ఉందో మరీ ఎక్కువైపోయిందనమాట. అప్పటిదాకా ఇనీషియల్ స్టేజెస్‌లో చూపించిన సినిమాలో ఉన్న కాంటెంట్‌కిను, ఆ తర్వాత వచ్చే ఈ దేవుడి అంశం తాలూకు సీక్వెన్సెస్‌కి అస్సలు సంబంధం ఉండదనమాట. డిసప్పాయింట్‌మెంట్ గురి చేసిన మరో సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. విజయశాంతి గారు ఆఫ్టర్ 'సర్లే నీకెవరు' నటించిన సినిమా కావడం, కళ్యాణ్ రామ్ చాలా నమ్మి ఈ సినిమాలో నటించడం. కళ్యాణం సినిమాలో రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఒక వైబ్ ఉంటుంది. అంటే ఈ సినిమా మరీ బీభత్సంగా ఎంగేజ్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఒక డీసెంట్ ఫిల్మ్ అవుతుంది. లేదంటే మినిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనే ఒక కైండ్ ఆఫ్ వైబ్ ఎప్పుడు కళ్యాణ్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. బట్ ఈ సినిమా క్లైమాక్స్ అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి బోస్ట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అదిరిపోద్ది, ఎప్పుడు ఊహించని క్లైమాక్స్, ఎవరు చూడని క్లైమాక్స్ అని. బట్ ఆ క్లైమాక్సే మెయిన్ ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. సినిమా అనేది ఫస్ట్ నుంచి లాజికల్‌గా చూపిస్తూ లాస్ట్‌లో ఆ చైన్ అరుక్కోవడం అనేది చూపించుండుంటే బాగుండేది. బట్ స్టార్టింగ్ నుంచి హీరో ఒక 20 మందిని, 30 మందిని, 40 మందిని, 50 మందిని టక కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఏకంగా జీపులు గాలిలో లేసిపోయి, గేట్లు ఊడిపోయి ఇంత అయిన తర్వాత సంఖ్యల్లో తెంచుకోవడానికి వీలు లేకుండా దానికోసం చైన్ అరుక్కోవడం అనేది ట్రోల్ మెటీరియల్ అయిపోయిందనమాట. సో ఏదైతే హార్ట్ పాయింట్ ఉందో అదే మైనస్ పాయింట్ అయిపోయింది ఈ సినిమా. సో ఈ లిస్ట్‌లో సడెన్ ఎంట్రీ వచ్చి 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. బేసిక్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గాని, లేదంటే ప్రీ ప్రమోషనల్ కాంటెంట్ రిలీజ్ అయినప్పుడు గాని, 'లవ్ లెటర్ టు' సినిమా, దట్టు 'లవ్ లెటర్ టు' తెలుగు సినిమా అనేది వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకున్న అంశం. సో పాత తెలుగు సినిమాల రిఫరెన్స్‌లు లేదంటే ఆ సినిమాల తాలూకా ఛాయలు ఈ సినిమాలో ఎక్కువ కనిపిస్తాయని చెప్పేసి డైరెక్టర్ ప్రవీణాజ్ పరుచూరి కూడా చెప్పడం జరిగింది. బట్ సినిమా తీసిన అనమార్ఫిక్ లెన్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్. ఎందుకంటే సినిమా మొత్తం బ్లర్‌గానే కనిపిస్తుంది. లిటరల్లీ నేనే ఓ 2, 3 సార్లు నా కళ్ళజోడు ప్రాబ్లమా అని చెక్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఉండింది ఆ సినిమా చూస్తున్నంత సేపు. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే కాస్టింగ్ వల్ల కావచ్చు, ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారంటే ఇందులో మూఢనమ్మకానికి, నమ్మకానికి మధ్య ఒక డిఫరెన్స్ చెప్తారు. సో ఆ డిఫరెన్స్ చెప్పడంలో ఎక్కడో జస్టిఫికేషన్ మిస్ అయింది. ఈ కారణాల వల్ల ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నెక్స్ట్ సినిమా 'హరిహర వీరమల్లు'. సో పవన్ కళ్యాణ్ స్టారర్ సినిమా, దట్టు ఒక ఫ్యాంటసీ ఫిల్మ్, క్రిష్ డైరెక్షన్, ఏం రత్నం ప్రొడక్షన్, కీరవాణి మ్యూజిక్. దట్టు అనౌన్స్‌మెంట్ టీజర్ అప్పుడు వచ్చిన హైప్‌కి ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందేమో అనుకున్నారు. బికాస్ ఆఫ్ ద ఎన్సెంబుల్డ్ కాస్ట్ అండ్ క్రూ. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయిపోవడం, తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, ఈ గ్యాప్‌లో ఆయన షూటింగ్‌కి సరిగ్గా డేట్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ సరిపోదన్నట్లుగా గ్రాఫిక్స్, సినిమా రిలీజ్ టైమ్‌లో ఆఖరికి ఆ రిలీజ్ రోజు గూడా రిలీజ్ అవుతుందో లేదో అనే ఒక టెన్షను. ఇంత టెన్షన్‌లో రిలీజ్ అయిన సినిమా లీస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమాకెళ్ళిన జనాలు ఫస్ట్ హాఫ్ చూసి అరే! ఇది బానే ఉందే అనిపిస్తే
సెకండ్ హాఫ్‌కి వచ్చేటప్పటికి ఏదైతే మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, లేదంటే మినిమల్ యాంటిసిపేషన్ ఉందో అదంతా కూడా కిల్ అయిపోయిందనమాట. ఆ గ్రాఫిక్స్ దట్టు ఆ సినిమా ఎండ్ చేసిన విధానం అనేది బిగ్గెస్ట్ మైనస్. సో 'హరిహర వీరమల్లు' పార్ట్ 2 కూడా వస్తుందని చెప్పేసి డైరెక్టర్ జ్యోతికృష్ణ చాలా నమ్మకంగా చెప్పాడు గానీ, బట్ రిజల్ట్ తర్వాత గానీ, లేదంటే సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత గానీ, ఫ్యాన్స్‌కి ఏమాత్రం నమ్మకం లేదు. అండ్ రాకూడదని అనుకుంటున్నారు చాలామంది. నెక్స్ట్ ఫిల్మ్ 'కింగ్డమ్'. సో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అప్పుడు విజయ్ దేవరకొండ సినిమా, దట్టు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, నాగవంశీ ప్రొడక్షన్‌లో, అనిరుద్ మ్యూజిక్. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాట్ కెన్ గో రాంగ్? ఖచ్చితంగా హిట్ అయిపోద్ది గదా అనుకున్నారు జనాలంతా. ప్రమోషనల్ సాంగ్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రమోషనల్ టీజర్స్ కావచ్చు, ఇవన్నీ గూడా దే వర్ వెరీ ఎక్సైటింగ్. అయితే నాగవంశీ సినిమాని ఇది గౌతమ్ తీసిన 'కేజీఎఫ్' అని ప్రమోట్ చేసిన విధానం ఏదైతే ఉందో, అది ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ మైనస్. ఎందుకంటే సినిమా తాలూకా ఎమోషన్‌ని ఎలివేట్ చేయకుండా ఒక సినిమాని ఒక రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేశారు. అందువల్ల ఆబ్వియస్‌గా ఇది ఒక హెవీ మాస్ ఎంటర్‌టైనర్ అనుకోని జనాలు థియేటర్‌లకొచ్చి, ఇది మేజర్‌లీ ఒక సెంటిమెంటల్ వాల్యూ ఫిల్మ్ అయ్యేటప్పటికి ఏమైపోయిందంటే ఆడియన్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు. దట్టు ఏదైతే 1920స్ పార్ట్ ఒకటి ఉండిందో, కథకి ఆ 1920స్ పార్ట్‌కి సంబంధం ఉంది. ఆ దేవర కైండ్ ఆఫ్ ఒక థీమ్ దేనికి, ఆ తర్వాత శ్రీలంక జైల్ ఫైట్ సీక్వెన్స్ దాని మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి. ఇవన్నీ కూడా ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయాయి. దట్టు ఆ సినిమాని ఎండ్ చేసిన విధానం కూడా పార్ట్ 2 ఉంటుంది అని చెప్పేసి మెయిన్ స్టోరీ అనేది రివీల్ చేయకుండా, లేదంటే ఒక స్టోరీని ప్రాపర్‌గా ఎండ్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేసిన విధానం కూడా జనాలకు నచ్చలేదు. సో 'కింగ్డమ్' సినిమా ఎవరికైనా పనికొచ్చింది అంటే అది ఆ మలయాళీ నటుడు వెంకటేష్‌కి మాత్రమే. అతను పండించిన స్థాయి విలనిజం అనేది ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంది. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చి 'పరద'. ప్రవీణ్ కండ్రేగల డైరెక్షన్, అనుపమ మెయిన్ లీడ్ ప్లే చేయడం, మలయాళీ నటి దర్శన రాజేంద్రన్ ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేయడం, సంగీత వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేయడం. సో ఇన్ని ప్రామినెంట్ నేమ్స్ ఉన్నాయి. దట్టు సినిమా టైటిల్ కూడా బాగుంది 'పరద' అనేది. మహిళ వ్యక్తిత్వానికి సంబంధించిన సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి ఎందుకో మంచి పాజిటివ్ బజ్ ఉండింది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాను ఓన్ చేసుకొని తను ఏకంగా రోడ్ షోలు చేసి ఈ సినిమాను ప్రమోట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్. కట్ చేస్తే సినిమా అనేది ఒక స్క్రిప్ట్ లెవెల్‌లోనే ఎక్కువ ఎంగేజ్ చేయలేకపోయింది. అంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? ఆ పాయింట్‌ని ఎలా డీల్ చేశాడనేదే మెయిన్ మైనస్ అనమాట ఈ సినిమాకి. సో స్పెసిఫిక్‌గా మిస్టేక్ ఎవరిది అని పాయింట్ ఔట్ చేయలేం కానీ, బట్ ఏదైతే స్కోప్ ఉండిందో, లేదంటే ఏదైతే యాంటిసిపేషన్ ఉండిందో, ఆ స్కోప్‌ని గాని, యాంటిసిపేషన్‌ని గాని మీట్ అవ్వలేకపోయింది 'పరద'. సో ఈ లిస్ట్‌లో మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ సినిమా 'తమ్ముడు'. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అరే ఇదేదో బాగుంది, కొంచెం కొత్తగా ఉంది, సౌండింగ్ బాగుంది, కలరింగ్ బాగుంది. ఎందుకంటే రజనీష్ నోల్కర్ మ్యూజిక్ అండ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్. ఇదేదో మళ్ళీ నితిన్‌కి హిట్ వచ్చే సినిమాలా ఉంది కదా అనిపించిన వైబ్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా ట్రైలర్. సాంగ్స్ ఇవన్నీ కూడా ఆకట్టుకోలేకపోయాయి. బట్ ట్రైలర్ అనేది అయితే మంచి బజ్ ఇచ్చింది. కట్ చేస్తే థియేటర్‌లో సినిమా చూస్తున్నంత సేపు కూడా తీసుకున్న పాయింట్ బానే ఉంది గానీ, స్క్రీన్ ప్లే అనేది అసల సంబంధం లేకుండా వెళ్తూ ఉంటదనమాట. దట్టు విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా కొత్తగా రాసుకున్నారు. బట్ ఆ కొత్తదనంలో వీళ్ళు ఇరికిచ్చిన విలనిజం ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వలేదనమాట. సో క్యారెక్టర్ ఆర్క్స్ పరంగా గానీ, స్టోరీ లైన్ పరంగా గానీ, స్క్రీన్ ప్లే పరంగా గానీ, హీరోయిన్ క్యారెక్టర్ పరంగా గానీ, సో ఒక సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ తప్ప మిగిలిన అన్ని క్రాఫ్ట్స్ ఫెయిల్ అయిన సినిమా 'తమ్ముడు'. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ సినిమా 'ఘాటి'. క్రిష్ డైరెక్ట్ చేయడం, అనుష్క శెట్టి యాక్ట్ చేయడం, విక్రమ్ ప్రభు వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేయడం. ఇలా చాలా మంది ఎన్సెంబుల్డ్ కాస్ట్, ఒక భారీ సినిమా, దట్టు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్. సో సినిమా జాన్రా గానీ, కాస్టింగ్ గానీ ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది అనే ఒక వైబ్ అయితే క్రియేట్ చేయగలిగారు ప్రమోషనల్ కాంటెంట్‌తో గానీ, పోస్టర్స్‌తో గానీ. బట్ సినిమా ప్రొడక్షన్ డిజైన్ ఏదైతే ఉందో, ఈ సినిమా ఫెయిల్యూర్‌కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. లిటరల్లీ సినిమాలో ట్రాకర్స్ అని చూపిస్తారు. అవి హాలీలాండ్ మైక్‌లు ఉంటాయన్నమాట. అంటే ఇంత లైట్ తీసుకున్నారు ఆడియన్స్‌ని, ఇంత టేకెన్ ఫర్ గ్రాంటెడా అనిపిస్తది. ఆబ్వియస్‌గా అనుష్కని కొంచెం గుడ్ షేప్‌లో చూపించడానికి యూజ్ చేసిన గ్రాఫిక్స్ గానీ, ఆ సీజీఐ గానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి. సో 1, 2 రీజన్స్ అని చెప్పలేము. చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సినిమా ఫెయిల్ అవ్వడానికి. నెక్స్ట్ సినిమా 'మిత్రమండలి'. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే యూట్యూబ్‌లో ఎవరో కామెంట్ చేశారని చెప్పేసి బన్నీవాస్ చాలా సీరియస్ అయ్యారు. ఎక్కడ నవ్వాలో చెప్పండి నవ్వుతాం అని చెప్పేసి. లిటరల్లీ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఒక 2 అవర్స్ సినిమాలో తిప్పి కొడితే ఒక 4, 5 చోట్ల కూడా నవ్వు రాదు మనకి. సో ఎందుకు ఆ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే ఈవెన్ బన్నీవాసు కుడెంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ప్రాపర్‌లీ. ఎందుకంటే ఎడిట్‌లో ఉన్నప్పుడు నవ్వుకున్నారు, డబ్బింగ్‌లో ఉన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. సో థియేటర్‌లో కూడా అదే ట్రాన్స్‌లేట్ అవుతుందని చెప్పేసి చాలా బలంగా నమ్మారు టీమ్ అంతా కూడా. కట్ చేస్తే సినిమాని రిలీజ్ అయిన వీక్‌లోనే థియేటర్‌లో తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చి 'తెలుసు కదా'. 'లైలా' సినిమా తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అయితే ఖచ్చితంగా 'తెలుసు కదా' అని అనొచ్చు. సో చాలా మందికి సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ నచ్చలేదు. కొంతమంది డైలాగ్స్ నచ్చలేదు. కొంతమందికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదు. ఇంకొంతమందికి ఆ సెటప్పే నచ్చలేదు. సో ఇన్ని రకాలుగా 'తెలుసు కదా' సినిమాని చాలా మంది హేట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఉన్న ఓన్లీ పాజిటివ్ ఏంటంటే తమన్ సాంగ్స్. ఏవైతే 2 సాంగ్స్ ఉన్నాయో ఆ 2 సాంగ్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ 'నీరజ కోన' డైరెక్షనల్ డెబ్యూ అనేది ఇట్స్ ఎ మిస్‌ఫైర్. నెక్స్ట్ ఈజ్ 'మాస్ జాతర'. సో రవితేజ చాలా కాన్ఫిడెంట్‌గా తమ్ముళ్ళు ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని చెప్పిన తర్వాత దట్టు భాను భోగవరపు డైరెక్షనల్ డెబ్యూ కాబట్టి, అతను రైటర్‌గా ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నాడు కాబట్టి, అరే ఈ సినిమా బాగుండొచ్చు, లేదంటే రవితేజకి ఇది ఒక కమ్‌బ్యాక్ అని అనలేము. బట్ ఇదొక ప్రాపర్ ఎంటర్‌టైనర్, మాస్ ఎంటర్‌టైనర్. మా రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకునే కైండ్ ఆఫ్ ఒక స్టఫ్ ఉంటుంది. అండ్ దట్టు వింటేజ్ రవితేజని చూపించామని చెప్పి నాగవంశీ చెప్పడం. సో వీటన్నిటి వల్ల ఎక్కడో ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అనిపించింది. కట్ చేస్తే ఈ సినిమా ఐడియా వైస్ బానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ వైస్ ఫెయిల్యూర్ అనమాట. అండ్ లిస్ట్‌లో లాస్ట్ ఫిల్మ్ వచ్చి 'మౌగ్లీ'. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా మీద ప్రమోషనల్ కాంటెంట్ అనేది కొంచెం ఆసక్తి అయితే రేకెత్తించింది. అరే ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుంది. అంటే
మనం ఎప్పటి నుంచో చూస్తూ వచ్చిన ఒక రొటీన్ టెంప్లెట్ సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడో ఇది ప్రెజెంటేషన్ విషయంలో కొత్తగా ఉంటుంది అనుకున్నాను. దట్టు సందీప్ రాజ్ డైరెక్షన్ కాబట్టి అరే ఈ సినిమా బాగుంటుందేమో అనే ఒక హోప్ కూడా ఉండింది. వీటన్నిటికీ మించి బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ గా ప్లే చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ యూఎస్పీ. అయితే ఈ సినిమా ఫెయిల్ అయింది కూడా ఆ రొటీన్ టెంప్లెట్ వల్లే. అంటే కొత్తగా ఏం కనిపించదు లిటరల్లీ. అంటే సందీప్ రాజ్ థాట్స్ ఉంటాయి, అరే ఇదేదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది, బట్ అది ఫుల్ఫిల్మెంట్ ఇవ్వదు అనమాట ఎక్కడ కూడా. ఈ సినిమా ఎవరికైనా పనికొచ్చింది అంటే అది బండి సరోజ్కి మాత్రమే. ఆయన్ని ఇంకొక కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్ కి పరిచయం చేసింది ఈ సినిమా. సో దిస్ ఈస్ మై డిసప్పాయింటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ ఆఫ్ 2025. సో మీరు డిసప్పాయింట్ అయిన మూవీస్ ఏంటి అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.